నన్ను తీసుకెళ్ళండి, పిల్లోడు కావాలని అమెరికా వెళ్తున్నాడని తీసుకెళ్ళి నా చేత రాయం చేసుకున్నారని భూమి 1 రూపాయి ఇవ్వలేదండి నాకు ఎవరో కూడా. అలాగే రాయం చేసుకున్నాక నాకు సమాధి కూడా తీసేసాడు మా అయింది. నేను అడిగితే నన్ను బొగ్గల్లో పొడిచి బయటికి వెళ్ళిపో అన్నారండి. ఎంత అన్యాయం చేశారండి బాబు నన్ను. కూతుళ్ళే ఎవరు కాదు, అల్లుళ్ళేనండి, అల్లుళ్ళు కూతుళ్ళును. అమ్మ 7 సర్వేలమ్మని భూములండి తీసేసారు. అమ్మగారి ఎవరే కాదండి, మా అమ్మగారి తీసేసారండి, తీసేసుకున్నారు. ఆయన నాగేశ్వరరావు పెద్దిరాజునండి. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. మరి మేము ఈ భూముల కోసం మేము చాలా రోజుల నుంచి పోరాడుతున్నామండి. ఇది గొంది ల్యాండ్, అంతర్వేది దగ్గర గొంది అండి. 7 సర్వే నెంబర్ల భూములు. మా అత్తయ్య గారిని తీసుకుని అల్లుళ్ళు కూతుళ్ళు కలిసి నల్లి పెద్దిరాజు అనేటువంటి అతను క్రిమినల్ లాయర్ని పెట్టుకుని హైదరాబాద్ అండి ఆ లాయర్ది. మా వియంకుడు కూతురింటి దగ్గర ఆ లాయర్ ఇల్లు. వాళ్ళ మధ్యలో పెట్టుకుని మా అత్తయ్య గారిని తీసుకుని వెళ్ళి మా అత్తగారు పేరు మీద ఉన్నటువంటి భూములన్నీ 7 సర్వే నెంబర్లో ల్యాండ్స్ అన్ని మొత్తం తీసి రాయించేసుకున్నారండి. నేను అవి కోర్టులో వేసానన్న కక్షతో నా 40 సెంట్ల భూమికి దారి మూసారు. ఆ దారి మూసినప్పుడు మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. కోర్టులో ఉన్న సర్వే నెంబర్ల భూములు మీరు తిరిగి తీసుకుంటే మేము దారి ఇస్తామని చెప్పి నన్ను 2-3 సంవత్సరాల నుంచి దారి నా 40 సెంట్ల భూమికి మా హస్బెండ్కి ఉన్నటువంటి భూమికి దారి ఇవ్వకుండా నల్లి పెద్దిరాజు అని అతను చాలా దారుణంగా ఏడిపిస్తున్నాడు. సిఐ గారు కాల్ చేస్తున్నారు, సెక్రటరీపల్లి ఎస్ఐ గారు కాల్ చేస్తున్నారు. నేను డిఎస్పీ గారి దగ్గర పెట్టాను, అందరి దగ్గర పెట్టానండి. ఇది అందరికీ తెలుసు. డాక్టర్ చదువుతున్న నా కూతురు మీద, పైలట్ కోర్స్ చేస్తున్న నా కొడుకు మీద, మా హస్బెండ్ మీద, మా అత్తగారి మీద, అందరి మీద మమ్మల్ని SC/ST కేసులో బుక్ చేసి మమ్మల్ని చాలా దారుణంగా ఏడిపిస్తున్నారు. నేను 2020లో కోర్టులో కేసు వేసాను. ఆ కేసు వేసానన్న కక్షతో నేను 40 సెంట్ల భూమికి అన్నకుండా 40 సెంట్లు ఎదురున్నటువంటి 6 సెంట్ల భూములు కూడా తీసేసుకున్నారండి. దయచేసి మీరు అందరూ గ్రహించి ఈ ప్రభుత్వంలో మాకు ఎంతగానో నేను కలెక్టర్ ఆఫీస్లో పెట్టాను, పిటిషన్లు పెట్టాను. కలెక్టర్ ఆఫీస్లో దారి కోసం MRO ఆఫీస్లో పెట్టాను, జిల్లా రిజిస్టర్ గారి దగ్గర పెట్టాను. ఈ పిటిషన్లు అన్ని పెట్టానండి. 5 పిటిషన్లు పెట్టాము. వారు కూడా మమ్మల్ని పిలిపించారు, అడుగుతున్నారు. ఈ కోర్టులో ఉందన్న వంకతోటి ఆ దారి తీసి ఇవ్వటం లేదండి. 1 సెంటు భూమి నాకు కోర్టులో ఉన్నదని చెప్పేసి దారి తీసి ఇవ్వటం లేదు. 1 సెంటు భూమికి కూడా దారి తీసి ఇవ్వట్లేదు. మరి కోర్టులో ఉన్న భూములు 20 సెంట్ల భూములు అమ్మేశారు. రెడ్లో పెట్టించినవి కలెక్టర్ గారే పెట్టించారు. రెడ్లో డిస్ట్రిబ్యూట్ లో పెట్టించినటువంటి భూములు కలెక్టర్ గారు పెట్టించినవి గజాల లెక్కల్లో నల్లి పెద్దిరాజు గజాల లెక్కల్లో అమ్మేశాడు. ఆ గజాల లెక్కల్లో అమ్మినటువంటి భూములు ఏ రిజిస్టర్ మల్లికపురం రిజిస్టర్ ఆఫీస్ లో జరిగినండి రిజిస్ట్రేషన్లు. ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి రిజిస్టర్ గారిని అందరినీ లేఖర్ని మీరు అందరూ బయటికి తీసుకొచ్చి మాకు జరిగిన 6 కోట్ల రూపాయల ఆస్తండి. అది 127 సెంట్ల భూమి. మా అత్తగారికి బ్యాంక్ అకౌంట్ లేదు, ఏమీ లేదు. ఆవిడకి 85 సంవత్సరాల వయసు ఆవిడకి. ఇదిగో కలెక్టర్ ఆఫీస్ కి తీసుకొచ్చాను. వీరందరూ కూడా చూశారు ఇక్కడ మా అత్తయ్య గారిని. దయచేసి మాకు చరిత్రం. మేము సౌదీలో ఫ్యామిలీతో పిల్లలతో సౌదీలో ఉన్నామండి. మా పిల్లలు చిన్నపిల్లలు. అప్పుడు వారు తీసుకెళ్లి ఆవిడ్ని కొడుకు అమెరికా వెళ్తున్నాడు, కొంత ఆస్తిని హామీగా చూపించమని చెప్పేసి అల్లుడు కూతురు అడిగినప్పుడు రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్లి ఆవిడ్ని ఆ విధంగా ఒరిజినల్ దస్తావేజులన్నీ మా దగ్గరే ఉన్నాయండి. వారి దగ్గర ఏమి ఒరిజినల్ దస్తావేజులు లేవు. మా అత్తగారిని సొసైటీలో పాస్బుక్లు ఉన్నాయి, కొంచెం లోన్ ఉంది అది సొసైటీలో. ఆ పాస్బుక్లు సొసైటీలో లోన్లో పాస్బుక్లు తీసుకుని మా అత్తగారిని తీసుకెళ్లి ఆ నల్లి పెద్దిరాజు అనేటువంటి అతను, అడబాల నాగేశ్వరరావు, ఇంటిపల్లి విజయ్ కుమారు, అడబాల రాజకుమారి, అడబాల సూర్యకుమారి వీళ్ళందరూ కలిసి మా ఆస్తులంతా కబ్జా చేశారండి. దయచేసి మా భూములన్నీ మాకు ఇప్పించవలసిందిగా నేను కోరుచున్నాను. నేను మా మల్కిపురంలో అందరికీ తెలుసు, గడ్డం తులసి భాస్కరరావు గారికి తెలుసు, కాకి లక్ష్మణ్ గారికి తెలుసు, గుండుపోగుల పెద్దగాపు గారికి తెలుసు, మా భూమి అంతా ఇలా జరిగిందని ఎమ్మెల్యే గారికి తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళు కోర్టులో ఉన్నవి అమ్మేశారు, రెడ్లో పెట్టి నుంచి 20 సెంట్ల భూమి అమ్మేశారు. అవి ఎలా జరిగినాయి ఏంటో అన్ని మీరు బయటకు తీసుకొచ్చి ఒక ఆడదానిగా నా కష్టాన్ని మీరు అందరూ గ్రహించి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నా బాధను గ్రహించి ఈ నా భూమి నాకు అప్పగించాలని నేను కోరుచున్నానండి. మా అత్తయ్య గారు కూడా తీసుకొచ్చాను కలెక్టర్ ఆఫీస్ కి.
ఆవిడ కూడా పిటిషన్ పెడుతున్నారు. మీరందరూ నాకు సహకరించినందుకు నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కెమెరా వారి అందరూ చూశారు మా బాధల్ని. నేను 6 వారాల నుంచి కలెక్టర్ ఆఫీస్